మామలకి వాళ్ళ కొడుకుల్ని కాకుండా చేస్తారు. సంపాదనలో వాటాలంట. పెళ్లికి ముందు నా భర్త ఎంత సంపాదించి ఇచ్చాడు, పెళ్ళి అయిన తర్వాత ఎంత సంపాదించి ఇచ్చాడు, వాటన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి తల్లిదండ్రులను అడిగే పరిస్థితిలో ఉన్నారు కోడళ్ళు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలి? కొంచెం బుద్ధి ఉండొద్దు వాళ్ళకి తెలియదు. కాపురం సాఫీగా నడుస్తూ కుటుంబంలో అణిగిమణిగి ఉంటూ అత్తమామలు చెప్పే మాటలు వింటూ ఆ కుటుంబానికి బాధ్యతగా భరోసాగా ఎప్పుడైతే ఆ కోడలు ఉంటుందో ఆమె పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా తాతల ఆస్తులు తల్లిదండ్రుల ఆస్తులు వస్తాయి. అంతేగాని కోర్టులు కేసు పడేసి విడాకులు తీసేసుకొని ఆ పిల్లలకి ఆస్తులు హక్కు వస్తుందంటే ఎట్లా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? వాళ్ళ స్వార్జితం. మీకు ఏదన్నా అంటే మీ పుట్టిల కారణం తెచ్చుకోండి. సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది, స్త్రీధనం అంటే ఆడపిల్లకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేదే స్త్రీధనం.